సీత, ఏం జరిగిందో చెప్పు. మన గణేష్ కి యాక్సిడెంట్ అయింది బామ్మ. గణేష్ ఇక లేడు బామ్మ. గణేష్ ఇక లేడు బామ్మ. గణేష్ చనిపోయాడని తెలిస్తే సావిత్రి గుండె ఆగిపోతుంది. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? సావిత్రి, ఇప్పుడు మనం సీతాపురం వెళ్ళాలమ్మా. మా ఊరా? ఎందుకమ్మా? ఎందుకంటే అక్కడ జరగాల్సిన కార్యక్రమానికి మనం తప్పకుండా వెళ్ళి తీరాల్సిందే. కార్యక్రమం ఏంటి? చెప్పండమ్మా, ఏం కార్యక్రమం? అదేనమ్మా, అక్కడ అమ్మవారికి పూజ చేయించాలి. ఇప్పుడు పూజ ఎందుకమ్మా? అదే అనుకోకుండా ఇలా జరిగింది కదా, అందుకు. అక్క ఆరోగ్యం బాగుపడాలని అమ్మవారికి మొక్కుకున్నారన్నమాట. తప్పకుండా వెళ్దామమ్మా. అమ్మా, అమ్మవారి పూజ అంటున్నారు కాబట్టి నా పెళ్లికి మీరు కొనిచ్చిన పట్టుచీర కట్టుకోనా? వద్దులేమ్మా, వద్దు. మీరెందుకు వద్దంటున్నారో నాకు తెలుసమ్మా. మనం వెళ్తున్నది సంతోషంగా పూజ చేయడానికి కాదుగా. సుమిత్రకు పరిస్థితి బాగోలేదని వెళ్తున్నాం కదా. అలాంటి చీరలు కట్టుకుని వెళ్ళడం బాగుండదులే అమ్మా. ఏమ్మా, బాగున్నావా? నువ్వు గణేష్ వస్తున్నట్టు కబురు పెట్టారు. వాడెక్కడమ్మా? ఊళ్ళోకి రాగానే వాడి స్నేహితులు ఎవరైనా కనిపిస్తే దారి మధ్యలో దిగిపోయా. నీ కొడుక్కి ఊరంతా స్నేహితులే. లేదా ఆంటీ, నేనే తీసుకొచ్చాను. అయితే వాడు బయట ఉండి నేను లోపలికి పంపించాడా? వాడికి ఎప్పుడు దొంగ ఆటలే. ఒరే గణేష్, రామ్మా లోపలికి రా. రామ్మా. ఒరే గణేష్, ఎక్కడున్నావురా? అదేమిటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? గణేష్ కి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్ కి తీసుకెళ్తుంటే దాని మధ్యలోనే గణేష్ గణేష్ ఇంకా లేడు అంకల్. గణేష్ పక్కింటికి వెళ్ళినా, ఆడుకోవడానికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళేవాడివి కదరా. నాతో ఒక్క మాట నాకు చెప్పకుండా వెళ్ళిపోయావేరా. ఎందుకు చేసావురా ఈ పని? ఏమయ్యా చెప్పవయ్యా, నీ కొడుకు చెప్పవయ్యా, నీకు దండం పెడతారు. ఏమని చెప్పమంటావే? మనం చెప్పే మాటలు వినలేనంత దూరానికి వెళ్ళిపోయాడు. రేపు మీ అక్కొచ్చి నాన్న నా తమ్ముడేంటి నాన్న అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఎలా చెప్పాలరా బాబు?